హాయ్ అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి రెసిపీ ఏంటంటే శుతిమెత్తని వంకాయ ఫ్రై. ఈ రెసిపీ నిజంగా చాలా బాగుంటుంది. సో అన్నంలో తింటుంటే అమోఘంలా ఉంటుందండి. సో దీన్ని మనం రసంతో కానీ టమోటా పప్పుతో కానీ తింటే ఇంకా సూపర్ ఉంటుంది. లేదా ఓన్లీ వంకాయ ఫ్రైతో మనం రైస్తో కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా అయితే ఇక్కడ నేను బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని 5 నుంచి 6 వరకు నేను వంకాయలు తీసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను కడాయి తీసుకుంటున్నానండి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ నేను కచ్చాపచ్చ దంచేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. అలాగే తునుకలుగా వేసుకున్న ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇంకా నేను సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని కడాయిలో వేసుకోవాలి. అలాగే ఇక్కడ సాల్ట్ ఇంకా పసుపు కూడా తీసుకొని మిక్సప్ చేసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. అలాగే ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని మనం పూర్తిగా ఈ కర్రీని చేసుకోవాలి. సో మధ్యలో చూసుకుంటూ మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నేను ఇక్కడ 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. వంకాయ అయితే పూర్తిగా స్మూత్గా అయితే మగ్గాలండి. అలాగే గోల్డెన్ కలర్ టోన్ వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. నాకైతే దాదాపు 20 మినిట్స్ అయితే పట్టిందండి ఈ టోటల్ రెసిపీ రెడీ అవ్వడానికి. సో చూసారు కదా, గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ కొబ్బరి కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కొబ్బరి కారం వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.